నమస్తే వెల్కమ్ టు వేద ప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఏంటి ఎక్కడికో ఏంటో లగేజ్ చదువుతున్నా అనుకుంటున్నారా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిసెంబర్ మంత్ అంటే హాలిడే సీజన్ అన్నమాట, హాలిడే మూడ్. సో మేము కూడా హాలిడేకి వెళ్తున్నాం, అందుకే ఈ ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నాం. సో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏమేం ప్లేసెస్ చూడబోతున్నాం అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా వీడియోస్ తీసి నేను డెఫినెట్లీ బ్లాగ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. సో ఒక 2-3 పార్ట్స్ గా చేసి అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్యాకింగ్ అన్నమాట. సో ప్యాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, అందులో డిసెంబర్ అనేది చలికాలం, మేము వెళ్లే ప్లేస్ కూడా అట్లాగే ఉండబోతోంది. సో చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ప్యాకింగ్ అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని నేను బోర్ కొట్టించాను, ఇది పెడుతున్నా అది పెడుతున్నా అని స్టార్టింగ్ నుండి చూపించాను. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వరకు నేను చూపిస్తాను. సో అందులో ఫస్ట్ ఓకే, నా చేతిలో ఇది ఉంది కాబట్టి ఈ బ్లాంకెట్ చూపిస్తున్నా. సో మేము వెళ్ళబోయే ప్లేసెస్ ఏంటంటే అరకు, వైజాగ్, లంబసింగి, ఇంకా అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తాం అనమాట. ఇట్స్ గోయింగ్ టు బి అ 5 days ట్రిప్ ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ తో కలిపి. సో మేము బై కార్ వెళ్తున్నాము. బికాస్ కార్ లో వెళ్తే ఆ జర్నీ, లాంగ్ జర్నీ, ఆ ట్రిప్ ఇంకాస్త ఎక్సైటింగ్ గా, ఇంకాస్త ఎట్లా చెప్పాలి, జాయ్ఫుల్ గా ఉంటుంది అని అనుకుని సో మేము కార్ లో వెళ్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దుప్పటి, బ్లాంకెట్ కావాలి. బికాస్ ఇక్కడే చలి అదిరిపోతుంది, అక్కడ ఇంకా చలి ఉంటుందంట. సో అందుకని చెప్పి ఎట్లాగో హోటల్ రూమ్స్ లో వాటిల్లో ఇస్తారు, బట్ స్టిల్ నేను వేద కోసం నా మెయిన్ ప్రయారిటీ కన్సర్న్ వచ్చేసి వేద పాప ఉంది కాబట్టి తనకి కార్ లో కప్పుకోవడానికి, ఒకవేళ అక్కడ హోటల్ రూమ్ లో తనకి సరిపోకపోతే బ్లాంకెట్ అన్నమాట. డెఫినెట్లీ మీరు కూడా బ్లాంకెట్స్ అండ్ జాకెట్స్ కంపల్సరీగా పెట్టుకోండి. దెన్ అండ్ నెక్స్ట్ మనం పిల్లలతో వెళ్తాం కాబట్టి పిల్లలకి వీలైనన్ని స్వెటర్స్, వాళ్ళకి అన్ని కావాల్సినవి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ నేను అందుకే వేద కోసం ఈ స్వెటర్ తీసుకున్నాను. క్యూట్ గా ఉంది కదా, ఇది నేను జూడియోలో తీసుకున్నాను అనమాట. బికాస్ లంబసింగి ఇవన్నీ కూడా చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయని వింటున్నాము. ఎవరికి చెప్పినా మేము ఇట్లా వెళ్తున్నాం అనగానే అందరూ చెప్పేది ఒకటే, స్వెటర్స్, ఏమంటారు, క్యాప్స్, గ్లోవ్స్, సాక్స్ ఇట్లా అన్ని పెట్టుకోండి, చాలా అంటే చాలా చలి ఉంటుంది, ముఖ్యంగా పిల్లలతో వెళ్లేవాళ్ళు. సో నేను తన కోసం ఈ స్వెటర్ ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ అట్లాగే మంకీ క్యాప్ తీసుకున్నాను. అండ్ ఇంకా నేను కొన్ని స్వెట్ షర్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా ఏమంటారు, అట్లాగే ఈ మొత్తుగా ఉండే ప్యాంట్స్, ఇవన్నీ కూడా నేను జూడియో నుంచి కలెక్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది, సో దట్ తనకి చలిని ఆపడానికి. ఇది కూడా ఇంకొక ప్యాంట్ తీసుకున్నాను నేను జూడియో నుంచి. చాలా అంటే చాలా మందంగా ఉంది అండ్ చాలా బాగుంది, చూడడానికి కూడా స్టైలిష్ గా ఉంది. అట్లాగే ఇంకా నేను ఒక జూడియో నుంచి అనే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నాను. ఇట్లాంటి స్వెట్ షర్ట్స్ 2 తీసుకున్నాను. ఇవేమో మీషో నుంచి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మందంగా ఉంది క్లాత్. అట్లాగే ఇంకొన్ని జాకెట్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, హుడీస్ పెట్టుకున్నాను. అండ్ అట్లాగే జీన్స్ జాకెట్ ఒకటి తీసుకున్నాను వేదాకి. బికాస్ చలి చాలా ఉంటుంది కాబట్టి, వెళ్లే ప్లేసెస్ అన్ని చలిగా ఉంటాయి కాబట్టి అట్లా చాలా కేర్ఫుల్ గా షాపింగ్ చేశాను. సో అవి క్లోత్స్ వచ్చేసరికి ఇట్లా తీసుకున్నాము. మేము కూడా అఫ్ కోర్స్ జాకెట్స్, హుడీస్ అవన్నీ కూడా పెట్టుకున్నాము. బట్ మెయిన్లీ నా కన్సర్న్ వచ్చేసి వేద కోసం, తను ఎటువంటి ఇబ్బంది పడకూడదు కాబట్టి నా మెయిన్ ప్రయారిటీ వేద కోసం పెట్టుకున్నాను. అండ్ దెన్ సెకండ్లీ మెడిసిన్స్ అన్నమాట. అంటే తను డైలీ వేసుకునే మెడిసిన్స్ ఏమీ లేవు, బట్ మనము ట్రావెల్ చేసేటప్పుడు డెఫినెట్లీ కొన్ని పెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా. బికాస్ మనకు అందుబాటులో మెడికల్ స్టోర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను పారాసెటమాల్ సిరప్ ఒకటి పెట్టుకున్నాను. లైక్ ఏదైనా టెంపరేచర్ అట్లా ఏమన్నా వస్తే గనక ఇమీడియట్ గా వేసేయచ్చు అని. అట్లాగే కొంచెం హోమియోపతి, కోల్డ్ అండ్ కఫ్ కి హోమియోపతి మెడిసిన్స్ పెట్టుకున్నాను. అట్లాగే నేను కోల్డ్ అండ్ కఫ్ కి ఇట్లా డాబర్ వాళ్ళది చక్కగా పంచమూలికలతో, అంటే తులసి, అల్లం, తేనె వీటితో తయారు చేసిన సిరప్ ఒకటి ఉంటుంది. ఇది నేను రెగ్యులర్ గా వేదాకి యూజ్ చేస్తూ ఉంటా. అది కూడా నేను సేఫ్ సైడ్ కి పెట్టుకున్నాను అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ సేఫ్ సైడ్ గా ఉంచుకోవడం మంచిది. అట్లాగే నేను కాటన్ కూడా పెట్టుకున్నాను. బికాస్ మనము ఎప్పుడైనా మంకీ క్యాప్స్, మఫ్లర్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు చల్లగాలి లోపలికి వెళ్తే ఇబ్బంది కాబట్టి కొంచెం కాటన్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో పెద్దవాళ్ళం అందరం కాటన్ పెట్టుకోవచ్చు. వేదాకైతే కంపల్సరీ మంకీ క్యాప్ ఆర్ ఏదోటి వేసేస్తాను. ఇది ఇట్లా హెడ్ ఫోన్స్ ఉన్నాయి దానికి, ఇవి కంపల్సరీ దానికి పెట్టేస్తాను చల్లగాలి వెళ్లకుండా, బట్ పెద్దవాళ్ళ కోసం. అండ్ దెన్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళ మెడిసిన్ కిట్ అనమాట.
సో వెరీ బేసిక్ మెడిసిన్ కిట్. లైక్ ఏంటంటే డోలో బాడీ పెయిన్స్ అట్లా ఏమన్నా వచ్చినా, అట్లాగే కొంచెం స్టమక్ పెయిన్ కి, అట్లాగే ఫీవర్ కి, వాటికి అన్నిటికీ పెట్టుకున్నాం. అట్లాగే బ్యాండేడ్స్ కూడా తెప్పించాను. బికాస్ ఏదన్నా మనం వెళ్ళే ప్లేస్ లో ఏదైనా చిన్న దెబ్బ అట్లా ఏదైనా తగిలిన ఏమంటారు సేఫ్ సైడ్ కి ఉంటుంది కదా అని. అట్లాగే జండు బామ్, విక్స్. సో జస్ట్ ఫ్యూ థింగ్స్ టు కీప్ హ్యాండీ, జస్ట్ బేసిక్ కిట్. సో ఇది వచ్చేసి ఏంటంటే నా మెడిసిన్ కిట్ అనమాట. బికాస్ నాకు మైగ్రేన్ ఉంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటే కూడా నాకు ఇమీడియట్ గా మైగ్రేన్ అది ట్రిగ్గర్ అవుతుంది. సో దానికోసం సేఫ్ సైడ్ గా నా మైగ్రేన్ మెడిసిన్స్. డెఫినెట్లీ ఇవన్నీ చాలా అవసరం అండి. బికాస్ మనము యాక్టివ్ గా ట్రిప్ ఎంజాయ్ చేయాలి అంటే ఈ బేసిక్ నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం వీటిలో ఏవి కాంప్రమైజ్ అయినా అక్కడ ఇబ్బంది పడ్డామంటే మన డే అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు క్యారీ దీస్ థింగ్స్ అనమాట. ఇంకా రెగ్యులర్ మేకప్ కిట్. సో ఇది వచ్చేసి చలికాలం కాబట్టి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ మాయిశ్చరైజర్ కొత్తది తెప్పించాను. సో ఇది ఫుల్ బాటిల్ పెట్టేసుకున్నాను. సో ఈ 5 days కి నాకు వేదాకి సరిపోతుంది. అండ్ దెన్ మా ఇద్దరికి సన్ స్క్రీన్ కూడా పెట్టుకున్నాను. ఇది నేను యూజ్ చేసే సన్ స్క్రీన్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికి ఒక 6 bottles కంప్లీట్ చేశాను నేను. సో వెరీ 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 రీజనబుల్ అనమాట. ఎప్పుడైనా మీకు నేను దీని గురించి డీటెయిల్ గా చెప్తాను, నా మేకప్ కిట్ గురించి. అండ్ ఇది వేదాది సన్ స్క్రీన్ అనమాట. సో మదర్ స్పర్శ్ ఇది వాడుతున్నాను, చాలా బాగుంది. సో ఇది పెట్టుకున్నాను. రిమైనింగ్ రెస్ట్ మేకప్ కిట్ అంతా తెలిసిందే కదా, ఆడవాళ్ళం ఏముంటాయి మేకప్ కిట్ అవన్నీ, లిప్స్టిక్, ఐలైనర్లు, ఇవి వెరీ బేసిక్ థింగ్స్. సో అండ్ దెన్ నావి వేదవి యాక్సెసరీస్ అనమాట. ఎక్కువ పెద్దగా యాక్సెసరీస్ ఏం లేవు, జస్ట్ ఇయర్ రింగ్స్ క్యారీ చేస్తున్నాను. అట్లాగే హెయిర్ క్లిప్స్, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్. అండ్ వేదాకి సమ్ జ్యువెలరీ, తనవేవో మ్యాచింగ్ చైన్స్ అట్లాగా. సో వెరీ బేసిక్ పెట్టుకున్నాను. అండ్ సమ్ వెట్ వైప్స్. సో పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫుడ్ తింటారు, అదంతా మీద పోసుకుంటారు. సో వెట్ వైప్స్ ఇస్ మ్యాండేటరీ. అండ్ డ్రై టిష్యూస్ కూడా మ్యాండేటరీ. అండ్ దెన్ నేను వేదాకి ఈ బ్యాగ్ ఇద్దాం అనుకుంటున్నా ట్రిప్ లో. తన చిన్న వాటర్ బాటిల్ అండ్ సమ్ స్నాక్స్ పెట్టేసి తనకి ఇచ్చేస్తే తను హ్యాంగ్ చేసుకుంటుంది, బ్యాగ్ వేసుకుని వెళ్ళచ్చు. ఈజీ టు క్యారీ కాబట్టి నేను ఇది పెట్టాను. సో యా, అది అట్లా అట్లా పైన చూపిస్తున్నా మీకు నేను చేసే ప్యాకింగ్ వచ్చేసి. అండ్ దెన్ యా, హ్యాండ్ వాష్ చూపించడం మర్చిపోయా. హ్యాండ్ వాష్, శానిటైజర్స్ ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నాను. ఇది మినీ ప్యాక్ లో వచ్చింది. సో ఏంటంటే మనకి అన్ని చోట్ల హ్యాండ్ వాష్ అవైలబుల్ ఉండకపోవచ్చు, సో దానికోసం. అండ్ దెన్ బ్రష్, టూత్ పేస్ట్ ఇవన్నీ కామన్. బట్ మా ఇంట్లో ఒకటి ఏమంటారు విచిత్రంగా అనిపిస్తుంది మీకు. మా ఇంట్లో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఈ పేస్ట్ మాత్రం పట్టుకెళ్ళాలి. బికాస్ నేనైతే ఏ పేస్ట్ అయినా అడ్జస్ట్ అవుతాను. మా హస్బెండ్ అట్లాగే వేద వాళ్ళకి ఈ పేస్ట్ కోల్గేట్ ఉంటేనే వాళ్ళు బ్రష్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. Few hours later. హాయ్, గుడ్ మార్నింగ్. సో మేము స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు మేము కాఫీ తాగడానికి వచ్చాం. సో ఎస్, నాతో పాటు ఈ ట్రిప్కి జై వస్తున్నాడు, అట్లాగే భార్గవి వస్తున్నారు. సో మేము కాఫీ ఆర్డర్ చేసాము. కాఫీ వచ్చేలోపు ఇక్కడ వాల్ పోస్టర్స్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అవన్నీ క్యాప్చర్ చేస్తున్నా. సో ఇక్కడ చైతు ఏమో కాఫీ ఎంజాయ్ చేస్తూ ఏదో కాల్ మాట్లాడుతున్నాడు. అండ్ ఎక్కడ ఏ కార్నర్లో ప్లే ఏరియా ఉన్నా మా అమ్మాయి కంటి నుండి తప్పించుకోలేదన్నమాట. సో అట్లాగే ఇక్కడ కూడా ప్లే ఏరియా చూసింది. సో ఇంకా వెంటనే అటువైపు పరిగెత్తి కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసింది భార్గవితో. సో ఇంకట్లా మా జర్నీ అనేది మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. సో యూకే నుంచి మా మరిది కాల్ చేసి లైక్ మీరు ట్రిప్కి వెళ్తున్నారు కదా, వైజాగ్, రాజమండ్రి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అవన్నీ చెప్తున్నాడు అనమాట. మీకు మళ్ళీ 2 గంటకి 2ంటికి బయలుదేరారంటే 2ంటికి రాజమండ్రి దగ్గర బయలుదేరారంటే మీరు గాజువాకి వెళ్ళేసరికి 5:30, 6 అవుతుంది. సరదాగా అక్కడ మొంత కింద ఏదో ఒకటి చేస్తారు, స్నాక్ వేసుకుంటే లాలాజలం ఏం లేదు. లేదు, సరదాగా 7 అవుతుంది. మీరు బీచ్ రోడ్ లోకి వెళ్ళిపోతే అక్కడ ఏదో తినేసి స్ట్రైట్ అవే అరకు వెళ్ళిపోవచ్చు.
మళ్ళీ నైట్ టైం అదే చూసినాం, మరీ లేట్ అయిపోతే ఇంకా లేట్ కష్టంగా. అలా మేము విజయవాడ రీచ్ అయిపోయాం. తిరునల్వేలి ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇక్కడ తాటి బెల్లం కాఫీ, అట్లాగే నాటు చక్కెర టీ చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉండి ఆగామన్నమాట. సో మేము ప్లేసెస్ ఏమీ డిసైడ్ అవ్వలేదు పలానా చోటే తినాలి అని. సో ఎక్కడ మాకు ఏది బాగుంటే, ఏ టైంకి ఆకలి అనిపిస్తే అక్కడ మేము ఆగిపోయి ఫుడ్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇడ్లీ సాంబార్ అండ్ చైతు వచ్చేసి మిల్లెట్స్తో చేసిన పొంగల్ తీసుకున్నారు. సో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తాటి బెల్లం కాఫీ, సో ఆమె కాఫీ లవర్. సో తాటి బెల్లం కాఫీ సో హెల్దీ కాబట్టి టేస్ట్ చేద్దామని తాటి బెల్లం కాఫీ తీసుకున్నాను, విచ్ ఈస్ గుడ్. మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు షుగర్ కాఫీకి తాటి బెల్లం కాఫీకి. సో యూ కెన్ ట్రై ఇట్, ఇట్స్ గుడ్ ఫిల్టర్ కాఫీ. సో మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసేసాము. సో అట్లా మేము రాజమండ్రి వరకు వచ్చాము. ఎటు చూసినా కొబ్బరి చెట్లు ఆర్ ఈత చెట్లు అంటారు కదా, అవే చాలా అంటే చాలా బాగుంది. దారి అంతా కూడా మొత్తం గ్రీనరీ. సో వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి అన్నమాట. అట్లా మేము జర్నీ చేసుకుంటూ రాజమండ్రి రీచ్ అయిపోయాము. సో గోదావరి నది, గోదావరి బ్రిడ్జ్ ఇవన్నీ చూసాము. బట్ మేము ఎప్పుడు కూడా రాజమండ్రి విజిట్ చేయలేదు. సో సరదాగా అట్లా వెళ్ళి గోదావరి బ్రిడ్జ్ అవి చూద్దామని అనుకున్నాము. సో కార్ జర్నీలో ఉన్న బెనిఫిట్స్ అవే, మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. సో ఈయనే గోదావరి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసింది ఆర్థర్ కాటన్ అని అంటారు. ఇఫ్ ఐ మిస్ప్రొనౌన్స్ ఇట్, ఐఎమ్ సారీ. సో అట్లా మేము గోదావరి బ్రిడ్జ్ అవి చూసి ఒక ఘాట్ దగ్గర ఆగాము. ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. సో బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా బోటింగ్ అవి ఉన్నాయి కానీ మనకి టైం అయిపోతుంది కాబట్టి బోటింగ్ ఏం చేయలేదు. సో మేము వెళ్తున్నాము రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్ తాగుదామని తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు మాకు రోజ్ మిల్క్ అడ్రస్ దొరకలేదు అనమాట. చిన్న చిన్న సందుల్లో, చిన్న చిన్న గల్లీల్లో. Finally we found that Rose Milk Center. ఏదో సినిమాలో డైలాగ్ లాగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు అన్నట్టు. సో మాకు రోజ్ మిల్క్ షాప్ అడ్రస్ తెలిసినప్పుడు అంత హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఇక్కడ చూసినట్లయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ మిల్క్స్ ఉన్నాయి. షుగర్ ఫ్రీ, కోవా, ప్లెయిన్ రోజ్ మిల్క్ అట్లాగా. సో ఇక్కడ కూడా ఇట్లా రోజ్ మిల్క్ ఆ ఎసెన్స్ అనేది ఇట్లా వీళ్ళు బాటిల్లో అమ్ముతారు. సో మనం పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది గత 74 ఇయర్స్గా వీళ్ళు ఈ షాప్ని రన్ చేస్తున్నారని చూసాం. అండ్ రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదేంటిది? కోవా రోజ్ మిల్క్. గ్లాస్ సైజ్ చూపించు. భార్గవి, మా వ్యూవర్స్ కూడా ఒకసారి చూపించవా? ఇటు చూపించు. చిన్నమ్మ ఏం చేస్తున్నావే? చిన్నమ్మ ఏం చదువుతున్నావు? సో నేను షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ ఆర్డర్ చేస్తున్నాను. షుగర్ ఫ్రీ. సో లెట్ మీ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టేస్ట్. నార్మల్ తీయగా ఉంది, పాల టేస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడే మేము కార్ ఎక్కాము, రోజ్ మిల్క్ తాగి. సో ఇప్పుడు నా రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. ఐ మీన్ ఎవడు అడగలేదు, బట్ మా వ్యూవర్స్ కి నేను చెప్పాలి కదా. భార్గవి, నీకు ఎట్లా అనిపించింది? నాట్ వర్తీ. చెప్పండి. నాట్ వర్తీ. జై ఎక్కడున్నావు? జై కెమెరా ముందుకు రా.
ఓకే మోడల్ సో జై అట్లీస్ట్ నీ వాయిస్ అన్న వినిపించు జై, నువ్వు కెమెరా ముందుకు రాకపోతే. హౌ డూ యూ రేట్ రోజ్ మిల్క్? ఎంత రేటింగ్ ఇస్తావు రోజ్ మిల్క్ కి అవుట్ ఆఫ్ 10? 5 out of 10. 5 out of 10. సో నేను కూడా అంతే 5 out of 10. చాలా కోవా, అది ఫుల్ కోవా లాగానే ఉంది కదా నాన్న. అక్కడ నాకు రోజ్ ఫ్లేవర్ ఏం తెలియలేదు. కోవా తింటే ఉట్టి కోవా తిన్నట్టే ఉంది. నువ్వు 6 out of 10. అసలు తాగలేదు వేద. 6 out of 10 ఇచ్చింది. అంటే జస్ట్ బై లుక్స్ కి తను 6 out of 10 ఇచ్చింది. అదే నాన్న చెప్తున్నారా, నువ్వు లుక్స్ కి ఇచ్చావు 6 out of 10. జస్ట్ బై లుకింగ్ ఎట్ ది గ్లాసెస్ అండ్ ద కలర్ ఆఫ్ ద డ్రింక్ 6/10 ఇచ్చింది. ఇప్పుడు నా రేటింగ్ చెప్తా ఫైనల్ గా. సీరియస్లీ అంత వర్త్ అనిపించలేదు నాకు. పైగా వాళ్ళు పచ్చిపాలు వాడారేమో, నాకు అదే ఫ్లేవర్ ఉంది. ఐఎమ్ సారీ బట్ ఎవరి టేస్ట్ వాళ్ళది. మాకైతే అంత వర్త్ అనిపించలేదు. లక్కీగా మేము ఏం చేసామంటే టేస్ట్ కోసం 2 glasses తీసుకున్నాం. భార్గవి ఏమో కోవా రోజ్ మిల్క్ తీసుకుంది, నేను వచ్చేసి షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ తీసుకున్నాను. ఓకే, ఆ 2 glasses ఎట్లా కొట్లా కంప్లీట్ చేయగలిగాము. దిస్ ఈజ్ అవర్ హానెస్ట్ రివ్యూ అండ్ సారీ మేము ఎవరినైనా హర్ట్ చేసుంటే. సో ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. సో మీరు అనుకోవచ్చు వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారా లేకపోతే తినడానికి వెళ్తున్నారా అని. బట్ ఫుడ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. ఆకలిగా ఉంటే ఏ పని చేయలేము. సో ఈ రెస్టారెంట్ చూడడానికి బయట నుంచి బాగుంది కదా, డీసెంట్గా ఉంది కదా అని చెప్పి ఫుడ్ తిందామని ఆగాము. మొహాలేమో దివ్య మొహాల్లో ఉన్నాయి. అవునా? అయితే పార్టీ నీదే మరి. నాకేం ఆకలేదు. సో ఎస్, బాగా ఆకలి మీద మేము పన్నీర్ బిర్యానీ ఇంకా కోక్ అండ్ సమ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే ఓకే ఉంది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే డోంట్ గో బై లుక్స్ అని ఒక సామెత మరొకసారి ప్రూవ్ అయిందనమాట. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ అరకు రీచ్ అయ్యామన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 8:30 అయింది. సో మేము తీసుకున్న రిసార్ట్లోకి వచ్చాము. మేము వచ్చేసి SRK రిసార్ట్లో ఉన్నాము. వేద కూడా చాలా అలసిపోయింది. ఇట్స్ లైక్ 14 hours డ్రైవ్ అజయ్, 14 hours డ్రైవ్. మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. నౌ ఇట్స్ 8:30 అనమాట ఆల్మోస్ట్. బట్ వేద కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళిన రోజు అక్కడ టెంపరేచర్ 9 degrees ఉందన్నమాట. సో ఇట్స్ రియల్లీ ఫ్రీజింగ్ కోల్డ్. సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే బయట టెంట్స్ కూడా ఉన్నాయి. మేమేమో రూమ్ తీసుకున్నాము. బట్ చాలామంది ఇట్లా టెంట్స్లో ఉండడానికి కూడా ఇష్టపడతారు. అక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు. బట్ దట్ ఈస్ రియల్లీ స్కేరీ బికాజ్ ఆ చలికి మనం టెంట్స్లో ఉండడం అనేది ఊహించుకోవడానికే మాకు ఒళ్ళు జిల్ అనిపించింది అనమాట. బట్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ రిసార్ట్, మీరు ఆ అరకులో అన్ని రిసార్ట్స్లో ఈ ఆప్షన్ ఉందన్నమాట. లైక్ యూ కెన్ స్టే ఇన్ టెంట్స్. సో అక్కడ వాళ్ళు కామన్గా వాష్రూమ్ ఇస్తారు అండ్ దెన్ క్యాంప్ ఫైర్ వేస్తారు. అట్లా సరదాగా అందరూ అట్లా ఉంటారనమాట. ఎస్పెషల్లీ బైకర్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు. సో ఇట్లా మేము ఇట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తిన్నాము. సో రూమ్లో ఎప్పుడు తినేదే సరదాగా బయట తింటే బాగుంటుందని. సో మేము కూడా క్యాంప్ ఫైర్ అడిగి వేయించుకున్నాము. సో వాళ్ళు ఇట్లా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. సో మేము ఆ క్యాంప్ ఫైర్ ముందు సరదాగా పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేయడానికి అందరం కలిసి ఒక స్టెప్ అన్న కలిసి వేద్దామని చాలా కష్టపడుతున్నాం అనమాట. అక్కడ మేము అప్పటికప్పుడు కొరియోగ్రఫీ చేసుకుంటున్నాము. అదే కదా సపరేట్ చేస్తుంది.
సో అలా మా ట్రిప్ నడిచిందనమాట, హైదరాబాద్ టు అరకు. సో ఇంక ఇవాళ నైట్ ఇక్కడే రిసార్ట్లో రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే అరకులో ప్లేసెస్ అన్నీ చూడాలి. సో మరి అరకులో మేము ఏం చూసామో అవన్నీ కూడా మరొక వ్లాగ్లో మీకు చూపిస్తాను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీ నీడ్ యువర్ సపోర్ట్. టేక్ కేర్, బాయ్.